యా నిషేధిత భూముల జాబితా ఆగమాగం హైకోర్టు మందలించిన ఆగని మారని అధికారుల తీరు అప్డేట్ చేసిన ప్రోహిబిటెడ్ లిస్టులోను తప్పులే అంటూ చూస్తా ఉన్నాం. సో నిషేధిత భూముల జాబితాను ABCDE కేటగిరీలో విభజించారు. ఇందులో అటాచ్డ్ భూముల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కొన్ని భూములను గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసింది. అయితే అందులో సంబంధం లేకుండా బై సర్వే నెంబర్లు ఉన్న రైతుల భూములను కూడా అధికారులు చేర్చడంతో ఇప్పుడు ఆ రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పెళ్లి కోసమో ఆసుపత్రి ఖర్చుల కోసమో చదువుల కోసమో ఉన్న ఎకరా అరెకరా అమ్ముకుందామని ఆ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు అనే సమాధానం వస్తుంది. అదే సమయంలో అసైన్డ్ ప్రభుత్వ భూములు పొందిన కొందరి రైతుల పేర్లు నిషేధిత జాబితాల నుంచి ఎగిరిపోయినట్లు తెలిసింది. సాధారణంగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వారి పేర్లు పట్టదారులుగా ఉంటాయి. అయితే అక్కడ ప్రభుత్వ భూమి అని ఉంటుంది. మరోవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన కొన్ని ప్రభుత్వం సేకరించిన భూములు అటాచ్డ్ భూములు మాత్రం సాధారణ జాబితాలో కొనసాగుతుందో అవి అన్యక్రాంతం అవుతున్నాయి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ విధమైనటువంటి పరిస్థితి నిషేధిత భూముల జాబితాకు సంబంధించినటువంటి ఏవైతే జాబితా ఉందో దానిలో పెద్ద ఎత్తున కొన్ని వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈడీ బై నెంబర్లతో సహా నిషేధిత జాబితాలో పెడుతుంటే పాపం రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వాటిని రిలీజ్ చేయాలి, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసుకొని రిలీజ్ చేస్తే బాగుండేది, కానీ చేయరు. సో హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు అప్డేట్ చేసిన ప్రోహిబిటెడ్ లిస్టులోనూ తప్పులే అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులో హీరా గ్రూప్ MD నౌహీరా షేక్ కు చెందినటువంటి దాదాపు 10 ఎకరాల భూమిని 2019లోనే ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదు. దీంతో 2022లో షెరాజ్ ఖాన్ మరికొందరు ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఈడీ వేలం వేస్తుంటే అడ్డుకోవాలని వారు కోర్టుకు ఎక్కారంటూ చూస్తా ఉన్నాం. సో నెక్స్ట్ నానక్రామ్ గూడకు చెందినటువంటి కొందరు వ్యక్తులు తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే అది ఈడీ అటాచ్మెంట్లో ఉందని NOC తేవాలని అధికారులు ఇప్పుడు వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. ప్రధానంగా బై సర్వే నెంబర్ల పేరుతో అధికార వేధింపులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ శివారులోని కొన్ని దేవాదాయ వక్కు భూములకు సంబంధించినటువంటి నిషేధిత జాబితాలో స్పష్టమైన సర్వే నెంబర్ల విభజన లేకపోవడంతో భూ ఆక్రమణదారులు వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద డేటా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ జరిగిపోయాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు వస్తున్నాయట. సో చూడండి, ఒకసారి గమనించండి, రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ చాతగానితనం వల్ల ఎంత ఇది కేవలం జస్ట్ 0.001% బాధితులు మాత్రం వీళ్ళంతా. ఇంకా చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది బాధితులు ఇట్లా. సో ఈడీ అటాచ్ చేస్తుంది, కానీ దాన్ని రెవెన్యూ శాఖలో అప్డేట్ చేయరు. తర్వాత ఉన్న భూములనే కాకుండా ఇంకా వేరే భూములను కూడా అటాచ్ చేస్తారు. ఇవన్నీ పాపం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కొందేమో అసలు ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టకపోతే వాళ్ళు అమ్ముకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పరిస్థితి. సో రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ప్రోహిబిటెడ్ లిస్ట్ అస్తవ్యస్తంగా తయారైంది. హైకోర్టు పదే మొట్టికాయలు వేస్తున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సినటువంటి ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ అటవీ FTL భూములు సహా ఈడీ CBI లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరోవైపు తరతరాలుగా రైతులు సాగు చేసుకున్నటువంటి పక్కా పట్టా భూములు మాత్రం నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా అధికారులు రూపొందించినటువంటి నిషేధిత భూముల జాబితానే ఈ సమస్యలకు కారణమని స్పష్టమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల ప్రభుత్వ భూములు దాదాపు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే పొరపాటున పట్టా భూములు రిజిస్ట్రేషన్ కాకూడదని భూములను ఇందులో చేర్చడంతో అంతా గందరగోళంగా మారింది. అప్డేట్ చేసినా తప్పులే. ఇప్పటికే ఉన్న నిషేధిత జాబితాలోని భూములపై స్పష్టత లేకపోవడంతో ఆ జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు 2 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్లు ప్రత్యేకంగా నిషేధిత జాబితాల భూములను రెడీ చేశారంటూ చూస్తారు. అయినప్పటికీ కూడా రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎవరైతే జప్తు చేసిన భూముల విషయంలో వాళ్ళేమో యథేచ్ఛగా దర్జాగా అమ్ముకుంటా ఉన్నారు. ఇంత దారుణంగా రెవెన్యూ వ్యవస్థ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నట్టు? వీటి సరి చేయాలి కదా. భూభారతి వస్తే మేము అనేక సమస్యలు మేము సరి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి అన్నారు కదా. ఏమైంది ఆ సరి చేసే విధానం? ఏమైనా అయిందా? ఏమీ లేదు. అంత ఉత్తమించడం తప్ప ఏం లేదు ఇక్కడ.